హైదరాబాద్ అలకనంద కిడ్నీ ర్యాకెట్ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసుపత్రి చైర్మన్ సుమంత్, మరో వ్యక్తి గోపిని అరెస్ట్ చేసి జడ్జి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సరూనగర్లోని అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కేసులో అయితే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం పోలీసులు అయితే ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆసుపత్రి వైస్ చైర్మన్గా ఉన్నటువంటి సుమంత్తో పాటు మధ్యవర్తిగా ఉన్నటువంటి గోపి అనే ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి అయితే పోలీసులు న్యాయమూర్తి ఎదుట అయితే హాజరుపరిచారు. అయితే ఈ కేసులో మొత్తం ఇప్పటికే 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళలో ఈ ఇద్దరిని అయితే అరెస్ట్ చేసి అయితే ప్రస్తుతం న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అయితే మధ్యవర్తిగా ఉన్నటువంటి గోపి, సుమంత్తో పాటు ఈ గోపి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ గోపి అనే వ్యక్తి కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ మేరకు హెబియస్ కార్పస్ దాఖలు చేయడంతో అయితే పోలీసులు వీళ్ళిద్దరిని కూడా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే వీళ్ళని రిమాండ్కి అయితే తరలించారు. అనంతరం మళ్ళీ వీళ్ళని విచారించేందుకు అయితే పోలీసులు కస్టడీ కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం వీళ్ళ అదుపులో అయితే ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించగా అయితే మరో 6 అయితే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. వాళ్ళని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం మనం సరూనగర్లో ఉన్నటువంటి ఎల్బీ నగర్ ఎస్ఓటి కార్యాలయం వద్ద ఉన్నారు. ఇక్కడే ప్రస్తుతం అయితే వీళ్ళందరినీ కూడా ఈ కేసుకు సంబంధించి విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మనం ఉదయం నుంచి చెప్పుకుంటున్నట్టుగా ఈ కేసును అయితే మంత్రి దామోదర రాజనరసింహ సిఐడికి అప్పగిస్తూ అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులంతా కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈ కేసును సిఐడికి అప్పగించాలనే ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో వాళ్ళంతా కూడా ఈ అంశాన్ని సిఐడికి అప్పగించాలంటూ కూడా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆయన దీనిపై అయితే సానుకూలంగా స్పందించి ఆయన కూడా మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని సిఐడికి అప్పగిస్తూ అయితే ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇప్పటివరకు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని కూడా సిఐకి అందించాలని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక అతి త్వరలోనే సిఐడి ఈ కేసును హ్యాండ్ ఓవర్ చేసుకుని అయితే దర్యాప్తు చేయనుంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా మరికొంతమంది నిందితుల కోసం అయితే వివిధ బృందాలుగా ఏర్పడైతే గాలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే 6 అదుపులో ఉన్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. మరో వైద్యుడిగా ఉన్నటువంటి పవన్, అలాగే మధ్యవర్తిగా ఉన్నటువంటి ప్రదీప్, వీళ్ళిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు అయితే ప్రస్తుతం అయితే గాలిస్తున్నారు. అంటే మొత్తం 50 లక్షలకు కిడ్నీ గ్రహీతల దగ్గర నుంచి 50 లక్షలు తీసుకుంటూ దాతలకు మాత్రం, పేదలను లక్ష్యంగా చేసుకుని వాళ్ళకు మాత్రం 4-5 లక్షలు మాత్రమే ఇస్తున్నారు. వీళ్ళంతా కూడా ఇది అక్రమంగా చేస్తున్నారు. మిగిలిన ఈ ఆసుపత్రి యాజమాన్యాలు కావచ్చు, అలాగే మధ్యవర్తులు కావచ్చు, వీటిని సొమ్ము చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే విశ్వసనీయ సమాచారం మేరకు అయితే ఏసీపీ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఈ కేసును అయితే పోలీసులు గుర్తించి అక్కడ ఉన్నటువంటి తమిళనాడుకు చెందినటువంటి 2 కిడ్నీ దాతలు, అలాగే బెంగళూరుకు చెందినటువంటి 2 కిడ్నీ గ్రహీతల్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీళ్ళిద్దరికీ కూడా ట్రాన్స్ప్లాంటేషన్ అయితే జరిగింది. ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగా ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ కూడా అప్పటి డిఎంఈ వాణికి కూడా వీళ్ళు ప్రాథమిక నివేదిక అయితే అందజేశారు. వాళ్ళు అటు కమిటీ కూడా మరోవైపు విచారణ కొనసాగిస్తుంది, ఇటు పోలీసులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే మరికొంతమంది 2 నిందితుల కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు. త్వరలోనే సిఐడి కూడా ఈ కేసును దర్యాప్తు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది మంత్రి దామోదర రాజనరసింహ ఇచ్చిన ఆదేశాల మేరకు అయితే. ఓవర్ టు యూ.